హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను అటుకుల చక్కెర పొంగల్ చేస్తున్నానండి. నాకు అంటే చేయమన్నారు మా పిల్లలు, అందుకని చేయడానికి ట్రై చేశాను. ముందుగా అటుకులకి కొద్దిగా నెయ్యి వేసుకొని అందులోనే కొబ్బరికాయ ముక్కలు, చిన్న ముక్కలు కొబ్బరికాయ ముక్కలు, అలాగే జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వేయించి ఇలా పక్కకు తీసుకొని పెట్టుకోండి. అంటే కొద్దిగా బాగా ఎర్రగా వేగక్కర్లేదండి. ఒకసారి వేగనిస్తే నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేగనివ్వండి. అలాగే ఇందులోని చిన్న కప్పుతోటి నేను చూసాను, ఈ కప్పుతోటి పెసరపప్పు వేసుకున్నాను. అదే నెయ్యిలో ఒకసారి వేగనివ్వండి. అంటే గోల్డెన్ అంటే కొద్దిగా బాగా వేగాలి, పచ్చివాసన పోయిన వరకు వేగనివ్వండి. వేగాక అందులోనే నీళ్ళు, నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్ళు వేసానండి. వేసి సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. పక్కన స్టవ్ మీద అటుకులు వేయించుకున్నాను. నేను ఏ గ్లాస్తో అటుకులు తీసుకున్నాను అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని అదే గ్లాస్ తోటి బెల్లం కూడా వేసుకోండి. అంటే నిండుగా కాదు, అంటే మీ బెల్లాన్ని బట్టి స్వీట్ని బట్టి చూడండి. కొన్ని బెల్లాలు స్వీట్ ఉండదు, కొన్ని బెల్లాలు స్వీట్గా ఉంటున్నాయి. అది చూసుకొని మీరు తక్కువ ఎక్కువ వేసుకోండి. నేనైతే అదే గ్లాస్తో కొద్దిగా ముప్పావు గ్లాస్ వేసాను బెల్లం. వేసి ఒకసారి మరగబెట్టానండి. మరగబెట్టి ఈ అటుకులు కూడా ఒకసారి మామూలుగా వేయించుకోవాలి. వేయించుకునే వాళ్ళు మీకు పచ్చివాసన పోతుంది అటుకులు, అప్పుడు బాగుంటాయి, అటుకులు టేస్ట్ బాగుంటుంది. అలాగే వేయించుకున్న అటుకులండి ఇవి ఒక్కసారి వేయించుకుంటే వేడి పెనంలో వేయించుకుంటే బాగుంటుంది అటుకులు. ఇప్పుడు పెసరపప్పు అది బాగా మెత్తగా ఉడికాక అందులో, అంటే బాగా మెత్తగా అక్కర్లేదండి, కొద్దిగా ఉడికాక ఈ అటుకులు వేసేయాలి. ఈ అటుకులు వేసాక ఒక్కసారి అటు ఇటు బాగా కలిపేసుకొని అందులోనే మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదండి, అందులో కొద్దిగా పంచదార వేసాను. మాకు స్వీట్ కొద్దిగా కావాలని బెల్లం అచ్చంగా కాకుండా కొద్దిగా పంచదార వేసిన వల్ల 2-3 స్పూన్లు పంచదార వేసుకోండి, అందువల్ల టేస్ట్ వస్తుంది. అందులోనే మనం బెల్లం నీళ్ళు కూడా వడకెట్టేసుకోండి. బెల్లం నీళ్ళు ఎందుకంటే ఇంకో మరగబెట్టాను, మనకి అడుగున చెత్త వస్తుంది, అంటే కొద్దిగా రాళ్ళు అవి వస్తుంటాయండి ఒక్కొక్కసారి తొక్కు, అందుకని ఇలా వడకెట్టేసుకొని వేసుకొని ఒక్కసారి ఉడికాక మనం ఇలాగా కొద్దిగా జారుగా ఉన్నప్పుడే ఆపేయండి. జీడిపప్పు అన్నీ వేసుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఆపేసుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకునే వాళ్ళకి మనకి అది ఊరుతుంది, అంటే పీలుస్తుంది, అటుకులు పీలుస్తుంది. ఉడకనివ్వకూడదండి ఎక్కువసేపు. ఇలా పీల్చిన వల్ల బాగుంటుంది. అంతేనండి, ఎంత టేస్టీ అయినా అటుకుల చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇందులో లాస్ట్లో దించే ముందు ఇలాచీ పౌడరు, జాజికాయ నూరుకొని వేసుకోవాలండి. అదే దీనికి స్పెషల్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. అంతేనండి, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ.